జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓటమితో కుంగిపోమని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. పోలింగ్ ఆఖరి 3 రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారాయన. ఈ ఉప ఎన్నికతో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్దేనని తేలిపోయిందన్నారు కేటీఆర్. ఒక ఉప ఎన్నికకి కాంగ్రెస్ కు ముచ్చెమటలు పడ్డాయని, తెలంగాణలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల్లో జయాపజయాలు, గెలుపు ఓటములు అత్యంత సహజం. కాబట్టి గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దు అనే మాట కేసీఆర్ గారు మాకు ఈరోజు కాదు 25 ఏళ్లుగా చెప్తానే ఉన్నారు. ఈరోజు కూడా సహజంగానే ఫలితాలు మమ్మల్ని కొంత నిరుత్సాహపరిచిన మాట వాస్తవం, దానిలో ఏమీ అనుమానం లేదు. అయినప్పటికీ దీనికి కుంగిపోయేది లేదు, బాధపడేది లేదు. బాధపడిపోయి మరి మా పాత్ర, ప్రతిపక్షంగా మా పాత్ర పోషించకుండా ఊరుకునేది లేదు. మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయి కూడా అందరు చూసినారు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది, ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది, ఆ తర్వాత ఆఖరి 3 రోజులు ఏం జరిగింది అంతా ప్రజలు చూసినారు. నేను అందులోకి పోను, అవి చెప్పను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలకు తీర్పిచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే, ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం. సరే, ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది, ఏ రకంగా వారు పనిచేశారు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను. ఈ 7 ఉప ఎన్నికలు, పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికలు కూడా గెలవలేదు. 7 ఉప ఎన్నికలు మేము దాదాపు అన్ని గెలిచాం, దాదాపు 5 గెలిచాం.